పురంజన్, ఈరోజు నువ్వు చాలా పెద్ద ఆపద నుంచి కాపాడావు. నేను కాదు రామ్జీ, ధ్రువ. ఒకవేళ ధ్రువ సరైన సమయానికి నా దగ్గరికి రాకపోయి ఉంటే బహుశా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు. నాకు ఈ విషయం తెలియదు. నా మాజీ తండ్రి రామ్జీ బాబాయ్ దగ్గర ఇలా మాట తీసుకోబోతున్నాడని. ఏదో టైం బాగుంది, నేను బాబాయ్ని సరైన సమయానికి తీసుకొచ్చాను. లేకపోతే సమయానికి వచ్చి తీరుతావు. ఎందుకంటే ధ్రువ పనిచేస్తే అది అవ్వకపోవడమా? అలా జరిగే ప్రసక్తే లేదు. ఇక అంతేకాదు తెలుసా, ధ్రువ ఊరందరినీ ఒక ఆట ఆడించాడు. ఎంతైనా నువ్వు ధైర్యవంతుడిరా. లేదు బాలా అన్నయ్య, నేను ధైర్యవంతుణ్ణి కాదు, నేను పిరికివాడిని. అదే ధైర్యస్తుడిని అయి ఉంటే ఊరి వాళ్ళందరికీ ఎదురు తిరిగి మీకు ఇంకా మీ జాతి వాళ్ళ పక్షాన నిలిచి అన్యాయం చేయకుండా ఆపేవాడిని. కానీ ఎక్కడ ఆపగలిగాను? లేదు ధ్రువ, ఈ సమాజాన్ని మార్చడం ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. నాన్న చెప్తారు, దీనికోసం మొత్తం సామాజిక వ్యవస్థ మారాల్సి ఉంటుందట. సామాజిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ చాలా జటిలమైంది రామ్జీ సత్పాల్. ఈరోజు తప్పించుకున్నావు, రేపు కూడా తప్పించుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు సమాజం పన్నిన ఉచ్చులో ఎలా ఇరుక్కుంటావంటే ఇక తప్పించుకోలేవు. మొత్తం అందరూ అయిపోతారు. బాగా చెప్పారు సేటు గారు. మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ రామ్జీ సత్పాల్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాడు స్థాయి చూపించే తరాలు పుడుతూనే ఉంటాయి. తరతరాలు వస్తూనే ఉంటాయి. తరతరాలు వాళ్ళు చూపిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న సంఘర్షణ ధ్రువ. దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని నువ్వు అనవసరంగా బాధపడద్దు. ఇక ఈ సంఘర్షణకి అంతం ఏంటో తెలుసా ధ్రువ? ఈ సమాజంలో అందరూ సమానం అయిపోతారు. అందరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఖచ్చితంగా ఆ సమయం త్వరలోనే వస్తుంది. భీమరావ్, స్కూల్కి వెళ్దాం రా. వస్తున్నా గురువు గారు. పదండి గురువు గారు. మీరెక్కడికి? పద ధ్రువ. ఏంటి మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్ చాలా దూరం కదా, అందుకని మేము కూడా నీతో పాటు వస్తాము. దీనితో నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక నీకు ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడు నీ వెంట రావటం మానేస్తాము. అప్పుడు ఒంటరిగా వెళ్ళొచ్చు స్కూల్కి. ఈ రోజు కూడా వెళ్తాలే ధ్రువ. అయినా గురువు గారు తోడుగా ఉన్నారుగా. నాన్న. భీంబాబు, ఇది వాళ్ళ కోరిక. పోన్లే, రాని వాళ్ళని. అవును భీమ్, తీసుకెళ్ళు. నేనంత దూరం నడవలేను, కానీ లేకపోతే నేను వచ్చేవాణ్ణి. భీమ్, నేను ఇంట్లోనే ఉండి నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాను. సరే పదండి అయితే. పద భీమ్. భీమాబాయ్, ఒక మాట అడిగినా? అడగండి. ప్రతి గొప్ప వ్యక్తి జీవితాన్ని కథలుగా రాస్తారు, లేదా జనాలు గొప్పగా చెప్పుకుంటారు.
మన భీమ్ జీవిత కథ కూడా రాయాలి, లేదా జనాలు కథలు కథలుగా చెప్పుకోవాలి. అసలు మన అబ్బాయి భీమ్ ఎప్పటికైనా అంత గొప్పవాడవుతాడంటావా? లేదా ఎందుకవడు? నా మనసు చెప్తుంది భీమ చాలా చాలా గొప్పవాడవుతాడు అని. వాడి జీవిత కథ రాస్తారు, వాడెంతో గొప్పవాడవుతాడు. ఇంకా జనాలు ఒకరితో ఒకరు గర్వంగా చెప్పుకుంటారు. చూస్తూ ఉండండి. ఎవరికి తెలుసు, అప్పటిదాకా మనం బ్రతుకుంటామో లేదో భీమాబాయ్. మనం ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముండదు. జనాలైతే ఉంటారు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనల్ని. భీమరావు తల్లిదండ్రులు రామ్జీ ఇంకా భీమాబాయ్ అని. భీమాబాయ్, మనల్ని ఎవరు గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా కానీ మన అబ్బాయి ఏదైనా గొప్ప పని చేయాలి, చాలా గొప్పవాడవ్వాలి. జనాలు వాణ్ణి మర్చిపోకూడదు కదూ భీమాబాయ్? బాలా అన్నయ్య, ఇంకా నడవగలవా? ఇంకా చాలా దూరం ఉంది. ఆ ధ్రువ, నేనైతే నడుస్తాను, నీ సంగతి చూసుకో. గురువుగారు, నేను బాలా అన్నయ్య ఆనంద్ అన్నయ్య స్కూల్కి వెళ్లేవాళ్ళంగా. అప్పుడు బాలా అన్నయ్య అందరికంటే వెనక ఉండేవాడు. ఇక దారంతా ఇదే అనుకుంటూ ఉండేవాడు, ఏదైనా జరిగి స్కూల్కి వెళ్ళకపోతే బాగుండని. అలాంటిది ఈ రోజు నన్ను స్కూల్లో వదలడానికి వస్తున్నాడు. చూడండి ఎంత ఉత్సాహంగా నడుస్తున్నాడు. అంబేద్కర్, ఈ రోజు నుంచి మేము నిన్ను గురువుగారు అని పిలవం. గురువంటే సరైన దారి చూపించేవాడు, కాని నువ్వు సమాజాన్ని దారి తప్పించేస్తున్నావు. గురువు అనే పదం కేవలం మాటల్లో అనేది కాదు, మనస్ఫూర్తిగా నమ్మే పదం. సేఠ్ గారు, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ ఆశతో వచ్చారో. కానీ మీకు నా నుంచి నిరాశ ఎదురవుతుంది. నేను భీము నా వెంట విద్యాలయానికి తీసుకెళ్తున్నాను. సరే, తీసుకెళ్ళండి వాడిని విద్యాలయానికి. కానీ వాడిని చదివించే క్రమంలో ఒకవేళ మీకు నష్టం జరిగిందనుకోండి, అప్పుడు? చూడండి, మీ అందరికీ పగ నా మీద, కాబట్టి ఏది చేసినా నన్ను చేయండి. మరొకరిని అడ్డం పెట్టుకోవడం పిరికి వాళ్ళు చేసే పని. ఏయ్ భీమ్రావ్, ప్రతి దానికి మధ్యలో వచ్చి నీతులు వర్ణించొద్దు. సమస్య ఎంత గంభీరమైనదో కాస్త అంబేద్కర్ను కూడా ఆలోచించుకోనివ్వు. అంబేద్కర్ గారు, పుస్తకాల జ్ఞానంతో కాదు, నువ్వు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఇంకా కుటుంబానికి పెద్ద దిక్కని ఆలోచించు. మీకు సమాధానం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద పెద్ద ఆదర్శాలు ఎవరైనా చెప్పగలరు, కానీ వాళ్ళ నష్టాన్ని ఎవ్వరూ కోరుకోరు. నాకేం నష్టం చేస్తారు మీరు? నా ఇల్లు తగలబెడతారా? మీకు ధైర్యం ఉంటే వెళ్ళి తగలబెట్టండి నా ఇల్లు. అయినా కూడా నేను ఇదే చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రతిరోజు భీమరావుని ఇదే దారికుండా ఇలాగే తీసుకెళ్తాను. దుష్కర్మలకి అంతం ఎప్పుడుంటుందంటే, ఎప్పుడైతే మీలాంటి వ్యక్తులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తారో అప్పుడు. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. ఇతరులకి నష్టం చేసి చేసి స్వయంగా మీరేమీ నష్టపోయారు. స్కూల్కి ఆలస్యం అవుతుంది, వెళ్ళనివ్వండి. పదండి పిల్లలు, వెళ్దాం.
మాజీ తండ్రి గారు. మీరు ఇతరులకి నష్టం చేయటంలో గనులు. బదులుగా మీకు ఎంత నష్టం జరిగినా పర్వాలేదు. కానీ అంబేద్కర్ గురువు గారికి ఏదైనా నష్టం చేశారనుకో, గుర్తుంచుకోండి, ఒకసారి ఇంట్లో మంటలు అంటుకున్నాయి, దాంట్లో మా అమ్మ కాలిపోయింది. ఇంకా బ్రతికి ఉండంగానే నాకు దహన సంస్కారాలు చేశారు. కానీ ఈసారి మిగిలిన మీ ఇంటి మొత్తాన్ని నేను తగలబెడతాను. ఇంకా నేను కూడా దాంట్లోనే కాలిపోతాను. పిల్లలు, ఇప్పుడు కొత్తగా వచ్చిన అంబేద్కర్ గురువు గారి పాఠాలు ఎలా చెప్తున్నారు? చాలా బాగా చెప్తున్నారు ప్రిన్సిపల్ మహోదయ్ గారు. అంబేద్కర్ మాస్టర్ గారు భీమరావుని తీసుకొస్తానన్నారు. నాకు కూడా చూడాలని ఉంది ఆ అబ్బాయిలో అసలు ఏముంది అన్నది. ఆయన ఆ అబ్బాయిని ఎంతగానో పొగుడుతున్నారు. నమస్తే గురువు గారు. నమస్తే. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజ్యాంగ కన్నవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కథ. భరతమాత నుదుటిపై కొత్త రాతవి. నమస్కారం ప్రధానోపాధ్యాయులు గారు. ఇదేం సంస్కారం? విద్యాలయంలోకి వచ్చే ముందు విద్యాలయానికి తల వంచి నమస్కారం చేశావు, కానీ ప్రధానోపాధ్యాయుడి గారికి చేతులు జోడిస్తున్నావు. ఎందుకంటే నేను చిన్న జాతి వాణ్ణి. ఒకవేళ నేను ప్రధానోపాధ్యాయులు గారి కాళ్ళకు మొక్కి నమస్కారం చేస్తే అప్పుడు ఆయన అపవిత్రులు అయిపోతుండొచ్చు. అంటే నీ ఉద్దేశం ఏంటి భీమరావు? ఇదంతా మీ ఆలోచనలు బట్టి ఉంటుంది. ఒకవేళ మీ లోపల ఒక ఉపాధ్యాయుడి గుణం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు అపవిత్రులు అవరు. అదే ఒకవేళ మీ లోపల ఒక సామాజిక వ్యక్తి గుణం ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు తప్పకుండా అపవిత్రులు అవుతారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా? మా నాన్న చెప్పారు, పెద్ద పోరాటాలు అన్నీ భావాల ద్వారానే పోరాడాల్సి ఉంటుందట. ఇక భావాలు వ్యక్తుల మాటల ద్వారానే బయటికి వస్తాయి. ప్రధానోపాధ్యాయులు గారు, నేను ఇక్కడి దాకా రాకూడదని మా ఊరి వాళ్ళు మా గంగా అక్కని అపహరించారు. మా అక్కను విడిపించుకొని నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇంతకన్నా పెద్ద పోరాటం ఇంకేముంటుంది సార్? అంబేద్కర్ మాస్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. మీ ఈ శిష్యుడు లాంటి విద్యార్థిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబు, ఇక్కడే చదువుకో, కానీ గుర్తుపెట్టుకో, నీ మీద ఫిర్యాదులు ఏమీ అందకూడదు. మరి ఫిర్యాదులు ఉండవు సార్. నేను ఈ పిల్లలతో కాకుండా కాస్త దూరంగా నా బ్యాగు పుస్తకాలు పెట్టుకుని కూర్చుంటాను. కానీ అందరికన్నా వెనక మాత్రం కూర్చోమనద్దు సార్. నాకు బ్లాక్ బోర్డ్ కనిపించదు. ఆ నీళ్లు పోసే బాబాయ్ దగ్గరికి వెళ్ళి నాకు నేనుగా చేతులు చాపి కింద కూర్చుంటాను. అప్పుడు ఆయన పైనుంచి నీళ్లు పోసినా అటు చింది వేరే వాళ్ల మీద పడకుండా ఉంటాయి. సార్, ఇంకా ఫీజు కట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక వారం లోపల గనక మీరు ఫీజు కట్టకపోతే నేను మీ ముగ్గురిని స్కూల్ నుంచి తీసేస్తాను. ఆ కారణంగా మీరు నన్ను విద్యాలయంలో నుంచి మాత్రం తీసివేయద్దు. నీ క్లాసులోకి వెళ్ళు. భీమ్, నువ్వు ప్రశాంతంగా చదువుకో. స్కూల్ అవ్వగానే సాయంత్రం కలిసి ఇంటికి వెళ్దాం, సరేనా? సరే బాలా అన్నయ్య. ధ్రువ, అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? బాలా అన్నయ్య, ఈ భీమ్ని నేను ఒకసారి పైనుంచి తోసేశాను. అప్పుడు నేను చాలా చెడ్డోడిని. కానీ ఈరోజు నేను వాడి శ్రేయోభిలాషగా ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది, మా జాతి వాళ్ళందరూ కలిసి మీ మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారు. కానీ నువ్వు మా బాధలను అర్థం చేసుకున్నావుగా, ఇది చాలు ధ్రువ మాకు.
భీమ్ శ్రద్ధగా చదువుకుంటాడు. అప్పటిదాకా మనం మన కోసమేమన్నా పని వెతుక్కుందాం. ఇంత దూరం నడిచొచ్చాం. భీమ్ జ్ఞానం సంపాదిస్తాడు, మరి మనం డబ్బులు. అది పద. అక్క 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 ఏంటేమైంది? మన తమ్ముడు భీమ్రావ్ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ అందరిలో అసూయ మొదలైంది. ఊరి వాళ్ళందరూ ఈ విషయం గురించి పరస్పరం కుట్రలు పన్నుతున్నారు. భీమ్రావ్ని ఎలాగైనా కొత్త స్కూల్ నుంచి తీసేయించాలని. అరే, వాళ్ళు కుట్రలు పండుతున్నారు. మరి దీంట్లో సంతోషపడాల్సిన విషయం ఏముంది? అక్క, భీమ్రావ్ ఎవరైనా ఆపితే ఆగుతాడా ఏంటి? ఈ మాట నిజమే. ఏమో సుధారాణి, నాన్న. సుధారాణి ఏంటండి, ఏమైంది? అరే ఏమైందంటావేంటి? కమలా వాళ్ళ అత్తగారి నుంచి కబురొచ్చింది. 3 రోజుల తర్వాత దాని అప్పగింతల ముహూర్తం కుదిరిందంట. కావాల్సిన ఏర్పాట్ల నుంచి. సరేనండి. ఇప్పుడు 2 రకాలుగా సంతోషం. నా కూతురు అత్తారింటికి వెళ్తుంటే ఇంతకంటే పెద్ద సంతోషకర విషయం ఏముంటుంది? ఇంకో 3 రోజులే ఉంటుంది అక్క మనతోటి. నేను అక్కకి నా చేతులతోనే తినిపిస్తాను. నేను ఇప్పుడే అక్కకి ఇష్టమైనవన్నీ వండి పెడతాను. అక్క, అమ్మ నీకు ఇష్టమైన వండుతా ఉంటుంది. మనం భోజనం తీసుకుని భీమరావు దగ్గరికి వెళ్దాం. తన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మనం దారిలో కలిసి ఇద్దాము. సరే. మీకు కూడా బంధువులు ఉన్నారుగా ఊర్లో, అదే భీమరావు చదువుకునే ఊర్లో. అయితే వెళ్ళండి, వాళ్ళందరినీ కలిసి వివరంగా చెప్పండి. ఆ భీమరావు కారణంగా మనం ఇక్కడ ఎన్నెన్ని సమస్యలను ఎదుర్కొన్నామో అని. వాళ్ళు గనక ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మనకి సహకరించమనండి. రేపు ఉదయమే అందరూ కలిసి విద్యాలయానికి వెళ్లి ఆ భీమరావుని అక్కడి నుంచి బయటికి వెళ్లగొట్టమనండి. ఇప్పుడు ఏం జరిగినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో భీమరావుని విద్యాలయంలో చదువుకోనివ్వకూడదు. మరి అయితే ఆలస్యం ఎందుకు? పదండి, ఇప్పుడే వెళ్దాం. పద. మీరెవ్వరూ ఏమీ చేయలేరు. మా ఎదురుగా మాట్లాడే స్థాయి ఉందా నీకు? లేదండి, స్థాయి లేదు. ఇప్పుడుంది స్థాయి. నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేశాను. ఇప్పుడు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక మాట వినండి. ఒకవేళ ఎవరైనా భీమ్ని బడిలో నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నాకంటే చెడ్డోడు ఇంకెవ్వరూ ఉండరు. నువ్వు ఇంతగా ఎగిరిపడుతున్నావు ఎవరిని చూసుకొని? ఈ రామ్జీ సత్పాల్ని చూసుకున్నా? నువ్వెగిరిపడేది ఈ సేట్ గారి అండ చూసుకొని. రామ్జీ గారి అండలో నేను నేల మీద నిలబడ్డాను. పద నిరంజన్. అరే భీమ్, మెల్లగా నడు. బాలాని, నేనేం అలసిపోలేదు. నువ్వెందుకంత అలసిపోయావు? అలాగా? నువ్వు స్కూల్ లోపల నీడలో కూర్చున్నావు. మరి మేమిద్దరం పని వెతుక్కుంటున్నాము. రోజంతా తిరుగుతూనే ఉన్నాము, కానీ పని ఏం దొరకలేదు. భీమ్, నమస్కారం గురుగారు. సంతోషంగా ఉండండి. తెలుసా భీమ్, నువ్వు స్కూల్లో చేరటానికి డబ్బు ఇబ్బంది అవుతుందని నీకు దేవుడిచ్చిన ఈ అక్కలిద్దరూ కలిసి డబ్బులు తీసుకుని నా దగ్గరికి వచ్చారు. నాకు డబ్బులొద్దు, మా అక్కల తోడు ఉంటే చాలు. రాఖీ పండక్కి నేను కూడా వీళ్ళిద్దరికి రాఖీ కడతాను. అరే భీమ్, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తావు. రాఖీ అక్క చెల్లెలు కడతారు. అది తెలుసు, కానీ ఇది తెలీదు. నేను వీళ్ళ ఇద్దరికి ఎప్పుడు రక్షణ కల్పించగలను, కానీ వీళ్ళిద్దరు నన్ను రక్షించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. అసలు రాఖీ కట్టడంలో ఉద్దేశం ఇదేగా, అన్నదమ్ములు అక్క చెల్లెలకి రక్షణగా ఉండాలని. అది నా అక్కలిద్దరూ ఇప్పుడు చేస్తున్నారు. రా భీమ్, మేము నీతో ఒక విషయం చెప్పాలి. భీమ్, నువ్వు మాట్లాడిన తర్వాత రా, ఈలోగా మేము వెళ్తూ ఉంటాం. సరే గురువు గారు. పదండి. పద. బాలాన్నయ్య, వాళ్ళిద్దరూ ఆ బుట్టలో భీమ్ కోసం ఏదో తెచ్చారు. అరే నువ్వు పద, నేను అమ్మతో చెప్పి వండిస్తాను. గురువుగారు వెళ్ళిపోతున్నారు, నువ్వు పద. 3 రోజుల్లో అక్క అత్తారింటికి వెళ్ళిపోతుంది. బాధపడకక్క, అమ్మ చెప్పింది. అది ఆడపిల్లలకి కొత్త కుటుంబం, వాళ్ళ అత్తారిల్లు అవుతుందటగా. అక్క అత్తారింట్లో తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతుంది. కొంచెం బాధపడినివ్వు. రేపు తన అత్తారింటికి వెళ్ళాక తన భర్త అత్తమామలు దొరుకుతారు. అప్పుడు మనల్ని మర్చిపోతుంది. అక్క తమ్ముళ్ళ బంధం చచ్చిపోయినా కూడా తెగిపోదు. అక్క, నేను సరదాగా అంటున్నాను, నువ్వు కోపడొద్దు. సరేలే. భీమ్, ఇదిగో తిను.
నీకోసమే తెచ్చాను, నాకు ఇష్టమైన వంటలు. ధన్యవాదాలు.